ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ స్టోరీ నేను మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కృతయుగంలో స్టార్ట్ అవుతుంది. సో ఆ కృతయుగంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు కకుద్మి. కకుద్మి అనే రాజు కుశస్థలి అనే రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. ఆ కుశస్థలి అనే రాజ్యం ఇప్పుడు మనకు ద్వారకా అనే పేరుతో పిలువబడుతుంది. కకుద్మి అనే రాజుకి ఒక కూతురు ఉండేదన్నమాట. తన పేరు రేవతి. సో రేవతి అనే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా ఇంటెలిజెంట్ గర్ల్ అండ్ స్పిరిచువల్ గా తను చాలా ఇవాల్వ్ అయిన అమ్మాయి అనమాట. సో అప్పుడు రాజు తనకు పెళ్లి చేద్దాం అనుకుని స్వయంవరానికి ఏర్పాటు చేస్తాడు. ప్రపంచ నలుమూలల నుంచి రాజులందరూ వచ్చి స్వయంవరానికి వచ్చి తన తేజస్సు, తన అందాన్ని, తన తెలివితేటలు చూసి మేము తనకి సరితూగము అని చెప్పినప్పుడు ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేసుకునేది ఎవరు? సో ఈ ప్రశ్నకి నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి వెళ్ళి మనం బ్రహ్మదేవుని అడుగుదాము. సో బ్రహ్మదేవుని అడిగితే నాకు అక్కడ సమాధానం దొరుకుతుందని ఆలోచనతోని కకుద్మి అండ్ రేవతి వాళ్ళిద్దరు కూడా బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు గంధర్వులు మ్యూజిక్ ప్లే చేస్తా ఉన్నారనమాట. సో మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు మధ్యలో సభ జరుగుతున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి కకుద్మి, రేవతి కూడా అక్కడ కాసేపు వెయిట్ చేస్తారు. సో వెయిట్ చేసిన కొన్ని క్షణాల తర్వాత మ్యూజిక్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు చూసి అడుగుతాడు అనమాట, ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసి. అప్పుడు కకుద్మి అంటాడు, బ్రహ్మదేవ, నా కూతుర్ని పెళ్లి చేసుకుపోయే రాజు ఎవరో తెలుసుకోవాలని ఉంది. బ్రహ్మదేవుడు అంటాడు, మీరు తప్పు చేశారు. ఎందుకంటే మీరు ఇక్కడ కొన్ని క్షణాలు ఇక్కడ వెయిట్ చేశారు. అక్కడ భూమి పైన ఈ కొద్ది క్షణాలు మీరు ఏదైతే బ్రహ్మలోకంలో గడిపారో అక్కడ భూమి పైన కొన్ని యుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడ ద్వాపర యుగం నడుస్తా ఉంది. మీ అమ్మాయి కాబోయే వరుడు ఆల్రెడీ అక్కడ భూమి పైన ఉన్నాడు, మీరు వెళ్ళండి అని చెప్తాడు. వాళ్ళు కింద భూమిపైకి వచ్చి చూస్తే ఎక్కడ కూడా వాళ్ళ రాజ్యం లేదు, ఎక్కడ కూడా వాళ్ళ మనుషులు లేరు. సో అక్కడ మనుషులందరూ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నారనమాట. ఎందుకంటే మన పురాణాల ప్రకారము యుగాలు గడుస్తున్న కొద్దీ మనిషి యొక్క ఫిజికల్ సైజ్ గానీ అదంతా కూడా చేంజ్ అయిపోతుంది, అంటే తగ్గుకుంటూ వస్తుంది. సో అలాగే వీళ్ళందరినీ చూసేసరికి వాళ్ళకి ఇక్కడ మనుషులందరూ చాలా డిఫరెంట్ గా ఉన్నారని అనిపించింది. అక్కడ ద్వాపర యుగం నడుస్తుంది కాబట్టి అక్కడ ద్వారకకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ రాజుని అడుగుతాడు, నా కూతురు రేవతిని పెళ్లి చేసుకోవడానికి వరుడు కావాలి అని చెప్పేసి. అక్కడ బలరాముడు ఉన్నాడు కదా, అప్పుడు బలరాముడు వచ్చి రేవతిని పెళ్లాడతాడు. ఏదైతే బ్రహ్మలోకంలో కొన్ని క్షణాలు మనం గడిపామో ఇక్కడ భూమిపైకి వచ్చేసరికి కొన్ని యుగాలు గడిచిపోయాయి, లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. సో ఇది టైం డైలేషన్ కాన్సెప్ట్ ఎప్పుడో మన పురాణాల్లో చెప్పబడింది. ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు మనకు సినిమా వచ్చిందండి, ఇంటర్స్టెల్లార్ సినిమా. అక్కడ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, సైంటిస్టులు అందరూ కూడా వేరే ప్లానెట్ కి వెళ్తారు, మిల్లర్స్ ప్లానెట్ అని చెప్పేసి. అక్కడ సినిమాలో హీరో ఒక డైలాగ్ కొడతాడు, ఏంటంటే ఇక్కడ మీరు ఒక గంట వెచ్చిస్తే అక్కడ భూమి పైన 7 ఏళ్లు గడిచిపోతాయని చెప్తాడు. ఎక్కడైతే మనం ఇప్పుడు స్టోరీ చెప్పాం కదా టైం డైలేషన్ కాన్సెప్ట్, సో అదే కాన్సెప్ట్ ఇక్కడ మన శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. సో ఎలాగైతే మోడర్న్ సైన్స్ మనకు ఉపయోగపడుతుందో అట్లాగే మన సేమ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం ఆల్రెడీ మన పురాణాల్లో రాయబడింది. సో ఈ నాలెడ్జ్ మనకు ఎంత ఇంపార్టెంట్, ఆ నాలెడ్జ్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో ఇవి కూడా మనం తెలుసుకుందాం. మన లైఫ్ లో సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచుకొని ప్రతి దాన్ని కూడా మనం శాస్త్రీయంగా ఆలోచించి మనం ఏదైనా పని చేస్తారంటే ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా చేస్తాం. ఇలాంటి మంచి అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ లో చెప్పండి. ఇంకా ఏ టాపిక్ పైన మనం వీడియో చేయాలని కింద రాయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పటి వరకు నా వీడియోస్ అన్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. హరే కృష్ణ.